ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొదటిసారి నువ్వు ఈ ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూసి తట్టుకోలేకపోయాం. కానీ నీ మంచితనం అర్థమయ్యాక తనకి కూతురుగా కాకుండా మా ఇంటి బిడ్డగా మా బిడ్డగా దగ్గరికి తీశాం. కానీ నువ్వింకా మా అమ్మ అంటూ నువ్వు వాటిని నట్టింట్లో పెట్టుకుని పూజిస్తుంటే అందులో మీ అమ్మ ఉంది అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోయాను. ఇంతకు ముందు నువ్వు ఎవరో, కానీ ఇప్పుడు నువ్వు నాకు కాబోయే కోడలివి. నా ఇంటి కోడలిగా నా ఇష్టాలని గౌరవిస్తూ నా ఇంటికి రావాలి. మాకిష్టం లేని నీ ఇష్టాలని మోసుకొస్తాను అంటే ఎలా? అందుకే కాబోయే అత్తగా నాకు ఇష్టం లేని ఈ జ్ఞాపకాలని విరిచేశాను. ఇలా మాట్లాడడం మా వదినకు కూడా బాధగా ఉండొచ్చు, చెల్లెలు కాబట్టి. కానీ ఆ చెల్లెలు చేసిన తప్పేంటో, తన వల్ల మేం పడిన బాధలేంటో తెలుసు కాబట్టే ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది. ఆద్యా, వదిలేయమ్మా. మాకు నువ్వు కావాలి. మా కోడలిగా రాబోతున్నావు. కొత్త జీవితంలోకి వచ్చేటప్పుడు మమ్మల్ని బాధ పెట్టే ఈ పాత జ్ఞాపకాలు ఎందుకు? ఇవి నీకు జ్ఞాపకాలే కావచ్చు, కానీ మా గుండెల మీద గాయాలవి. అందుకే రేపు నా కోడలు అయ్యాక వీటి వల్ల మన మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కాబోయే అత్తగా వీటిని విరగొట్టాను. ఇది కూడా నీ మీద ప్రేమేనే, అర్థం చేసుకో. మీరు మీ బాధల గురించి చెప్తున్నారు. మీకు దూరంగా మా అమ్మ కూడా అంతే బాధపడింది. మీరందరూ ఒక్కటిగానే ఉన్నారు. మీకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయింది మా అమ్మనే కదా. అయినా ఈరోజు మా అమ్మ ఈ లోకంలోనే లేదు. చనిపోయాక కూడా ఇంకా మీ కోపం చల్లారా లేదా? ఎలా తీరుతుంది? ఎలా తీరుతుంది? అది చేసింది తప్పు కాదే, క్షమించి వదిలేయడానికి నేరం, క్షమించలేని నేరం. పెళ్లి చేసుకునే చివరి క్షణం వరకు ఏమీ మాట్లాడకుండా, చెప్పా చేయకుండా మరొకటితో వెళ్లిపోయిన ఆ తిరుగుబోతు దాని గురించి ఆరత్తయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.